74 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఘనపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే 238 ఇండ్లు ధర్మసాగర్ మరియు వేలేరు మండలానికి. అదేవిధంగా ప్రొవైడింగ్ రోడ్ వైడనింగ్ నేషనల్ హైవే మల్లన్నగండి అప్ టు తరిగొప్పుల తాటికొండ మీదుగా 15 కోట్ల రూపాయలు. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ బీటీ రెన్యువల్స్ ఇవి 23 కోట్ల రూపాయలతో తెలంగాణ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి డివిజనల్ ఆఫీస్ 1 కోటి రూపాయలు విలువైనటువంటిది. అదేవిధంగా తెలంగాణ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ శాంక్షన్ చేసినటువంటి సబ్ స్టేషన్స్ ఇవి 2,26,00,000. అలాగే మరొక సబ్ స్టేషన్ జఫర్గఢ్ మండలం సాగరంలో 2,29,00,000. మరొక సబ్ స్టేషన్ కొండాపూర్లో 2,50,00,000. మరొకటి ఫతేపూర్లో 2,48,00,000. ఇరిగేషన్ రాయగూడెంలో 1,48,00,000. ట్రైబల్ వెల్ఫేర్ బంజారా భవన్ నిర్మాణం 2 కోట్లు. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ గోవర్ధనగిరి 11,90,00,000. అలాగే ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రపోజల్ ఫర్ రోడ్స్ వైడనింగ్ ఇన్ పెద్దపిండ్యాల్ 1,40,76,00,000. అన్నిటికంటే ప్రధానంగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 7 ఆర్టీసీ ప్రభుత్వ రంగ బస్సులను నడపడం కోసం మహిళా స్వశక్తికి ఇచ్చినటువంటి ఘనత కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచేయండి. 102 కోట్ల రూపాయలు. థ్యాంక్ యూ సార్. అలాగే రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ లేని రుణాల మాఫీ 92,74,00,000 రూపాయల వితరణ. గౌరవ జిల్లా కలెక్టర్ గారు. ఆ తర్వాత మార్చి నెలలో 100,93,00,000 రూపాయలు 1,289 సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పెంబర్తి నుండి తెప్పించినటువంటి ఒక ప్రత్యేక జ్ఞాపికను అందజేస్తారు. పెంబర్తి హస్తకళలకు నిలయమైనటువంటి ప్రాంతం అన్న సంగతి మనందరికీ తెలుసు. పెంబర్తిలో ఈ హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చెందాయి. ప్రపంచవ్యాప్తంగా మన ప్రాంతానికి ఒక చక్కటి పేరును తీసుకురావడంలో తమ వంతు క్రియాశీలక పాత్ర పోషించాయి. తరతరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇక్కడ తర్వాత కనపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ కడియం శ్రీహరి గారు మాట్లాడతారు. వారిని సాదరంగా స్వాగతిస్తున్నారు. మన అందరి ప్రియతమ నాయకులు తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన అత్యంత ఆదరాభిమానాలను చూపిస్తూ 800 కోట్ల పైచిలుకు నిధులకు అభివృద్ధి నిధులను మంజూరు ఇచ్చిన మన పైన ప్రేమతో ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చిన గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసూరి అనసూయ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదంతో వరంగల్ పార్లమెంట్ ఎంపీగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారు, వేదిక పైనున్న పార్లమెంట్ సభ్యులు, వేదిక పైనున్న శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక పైనున్న కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులందరికీ, నాయకులందరికీ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుండి మా